बच्चों, मेरा नाम मीना कुमारी है। मैं माकवरपुरम स्कूल से हिंदी सिखाती हूँ। मैं वैजाग डिस्ट्रिक्ट से हूँ। मेरा नाम के मीना कुमारी है। मैं हिंदी सिखाती हूँ। आज हम आठवां क्लास से सेकंड लेसन बोलूँगी। అంటే 8వ క్లాస్ నుంచి సెకండ్ లెసన్ చెప్తాను, వినండి. లెసన్ పేరేంటి? రాజా బదల్ గయా. क्या नाम है बच्चों? राजा बदल गया. राजा बदल गया అంటే ఏంటిదని అర్థం? రాజుగారు మారిపోయారు. अभी देखो बच्चों, राजा बदल गया. देखे हैं सभी? देखो, రాజా బదల్ గయా చూసారు కదా అందరూ అమ్మ బుక్స్ లోని. చూసారా? ఈ రాజా బదల్ గయాలోని ఈ అబ్బాయి ఏం చేస్తున్నారు చూడండి. ఈ లड़का क्या कर रहा है? ये लड़का क्या कर रहा है? देखो, एक हाथ में क्या है, दूसरे हाथ में क्या है. అంటే ఫస్ట్ ఒక చేతిలో ఏముంది, ఇంకో చేతిలో ఏముంది? ఒక చేతిలో గ్లోబ్ ఉంది, ఇంకో చేతిలో బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ మీద ఏమని రాసి ఉంది ఒకసారి చదవండి. చూసారా అందరూ? ఫస్ట్ బాగా చూసారా లెసన్ పేరేంటి? రాజా బదల్ గయా. రాజా బదల్ గయా. రాజుగారు మారిపోయారు అని అర్థం. ఎలా మారిపోయారండి లెసన్ అంతా మనం చదువుకుంటే మనకు తెలుస్తుంది. ఓకే, అయితే ఇందులో ఒక అబ్బాయి ఉన్నాడు చూడండి. ఈ అబ్బాయి ఏం పట్టుకున్నాడు? వాటి గ్లోబ్ పట్టుకున్నాడు. ఇంకో చేతిలో ఏముంది? బుక్స్ పట్టుకున్నాడు. ఆ బుక్ మీద ఏముంది ఒకసారి అందరూ చదవండి. జ్ఞాన్ సే దునియా బదల్ సక్తే హై. జ్ఞానం వల్ల మనం దునియా అంటే మన ఈ ప్రపంచాన్ని మారుస్తాం. జ్ఞానాన్ని పెంచుకుంటే మన ప్రపంచాన్ని కూడా మార్చగలం అని అర్థం. జ్ఞాన్ సే దునియా బదల్ సక్తా హై అంటే. చూసారా ఈ అబ్బాయి ఏం చెప్తున్నారు? ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ కింద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ ఏటేటి ఉన్నాయో ఒకసారి నేను క్వశ్చన్స్ చేస్తాను, మీరు ఆన్సర్స్ చెప్పండి. ఈ అబ్బాయిని ఈ లెసన్ని ఇలా చూసి. ఓకేనా? ఇందులో ఏముంది? చిత్రమే క్యా క్యా దికాయి దే రహా హై అంటే ఈ చిత్రం అంటే ఈ పిక్చర్లో ఏమేమి కనబడుతుంది? ఏమేమి కనబడుతుంది చెప్పండి. ఒక అబ్బాయి గ్లోబ్ పట్టుకొని ఉన్నాడు, ఇంకో పక్క బుక్ పట్టుకొని ఉన్నాడు. అదే కదా కనబడుతుంది. అవి चित्र में हमको क्या दिखाई दे रहा है? ग्लोब और दूसरा एक हाथ में बुक और एक हाथ में मानचित्र दिखाई दे रहा है, इंडिया का ग्लोब. लड़का क्या कर रहा है? लड़का हम लोगों को दोनों दिखाकर समझाना चाहता है. ఈ అబ్బాయి ఏం చేయాలనుకుంటున్నాడు? ఈ రెండు చూపించి మనకు చెప్పాలనుకుంటున్నాడు. ప్రపంచం కోసం మనం తెలుసుకోవాలంటే బుక్ నాలెడ్జ్ ద్వారాగే తెలుసుకోగలను అని చెప్తున్నాడు. ये लड़का हमें क्या बताना चाहता है? अरे पाठ में चित्र देखो और चित्रों को और छात्र के लिए सूचनाएं అంటే పిల్లలకి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటున్నారు చూడండి. पाठ में चित्र देखो और चित्रों के आधार पर कल्पना कीजिए कि पाठ में क्या क्या बताया होगा. ఈ చిత్రం చూసి ఇందులో ఏమేమి చెప్తున్నారో ఒకసారి గ్రహించండి అని అర్థం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. రెండోది ఏంటి? పాఠ్ పడో और नए शब्द और वाक्य रेखांकित करो. పుస్తకాన్ని ఈ బుక్ని చదవండి, ఈ పాఠాన్ని చదవండి. ఏవైతే నై అంటే కొత్త పదాలు ఏవైతే ఉన్నాయో దాని కింద అండర్లైన్ చేసి దాని ఒక అర్థం మీనింగ్స్ తెలుసుకోండి. ఇంకోటి ఏంటి? నए शब्दों के अर्थ शब्दकोश में ढूंढे. ఎప్పుడైతే మనకి ఈ పదాల అర్థం తెలియదో ఇది ఎక్కడ డిక్షనరీ, శబ్దకోశ్ అంటే డిక్షనరీలో ఎతికి దీని అర్థాలు తెలుసుకోండి. ఓకే, విన్నారమ్మా? మూడు క్వశ్చన్స్ అయిపోయిందా? ఇప్పుడు మనం पाठ के अंदर पढ़ना स्टार्ट करेंगे. राजा बदल गया पाठ पढ़ूंगी. सभी ध्यान से सुनो बच्चों सभी ध्यान से सुनो. राजा बदल गया पाठ पढ़ रही हूँ. हाँ, कहानी पाठ है. एक लड़का था, उसका नाम राजेश था. वह जंगल में जा रहा था. एक लड़का అంటే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు ఏంటి? రాజేష్. वह जंगल में जा रहा था. అబ్బాయి ఎక్కడికి వెళ్తుండాలా? అడవిలోకి వెళ్తుండాలా. रास्ते में उसे एक सोने का सिक्का मिला. రాస్తే అంటే వెళ్తున్న దారిలోని అబ్బాయికి ఏం దొరికింది? బంగారం నాణ్యం దొరికింది. గోల్డ్ కాయిన్ అంటాం కదా, దానికి తెలుగులోనే అదే బంగారపు నాణ్యం అంటారు కదా అది. वो सोचने लगा कि
वह सिक्का किस यह सिक्का मेरा तो है ही नहीं, इसे क्या करूं लेकर, ఇదైతే నాది కాదు, ఈ కాయిన్ అయితే నాది కాదు, కానీ నేను తీసుకుంటే ఏం చేయాలి అని అబ్బాయి ఆలోచిస్తున్నారు. సోచనే అంటే ఆలోచన. जाने किस बेचारे का सिक्का यहाँ गिर गया है, अब ना तो इसे रख सकता हूँ और ना ही फेंक सकता हूँ, क्या करूँ इसका. పాపం ఎవరిది పడిపోయిందో, ఎలాంటి వాళ్ళది పడిపోయిందో, వాళ్ళు నేను ఇప్పుడు ఈ కాయిన్ని తీసుకోగలనా, లేకపోతే ఇసిరీగలనా, లేకపోతే నేను ఉంచుకోగలనా అని ఈ అబ్బాయి నానా రకాల ఆలోచన, ఆ కాయిన్ కాస్త చూసి నానా రకాలుగా ఆలోచిస్తున్నాడు. అవి దేఖో బచ్చో ఇస్మే, ఇందులో చూడండి ఏమంటున్నాడు, అన్నిట్లో కూడాను చూడండి, वह जंगल में, रास्ते में, ये सभी क्या हैं, कर्ता कर्म करण संबंध, ये सभी कारक है. ఇందులో కారక చిహ్నే చాలా ఎక్కువగా ఉన్నాయి చూడండి. రాస్తే మే, జంగల్ మే, और क्या से, क्या करूं, और क्या अब ना तो रख सकता हूँ, ना ही फेंक सकता हूँ, ना उपयोगों और మే का उपयोग बहुत ज़्यादा हुआ है. అంటే ఎక్కడెక్కడ చూడండి చాలా ఎక్కువ నా నా పదాన్ని ఉపయోగించారు, అలాగే మే పదాన్ని కూడా ఉపయోగించాడు. ఇవన్నీ ఎందులో వస్తాయి, కర్త కారక్, కరం కారక్, కరెన్సీ, సంబంధ కారక్, ఇవన్నీ కారకులు ఉన్నాయి కదా. ఇవన్నీ కారకులు మనం చూసుకుంటే ఈ పదాలన్నీ మన కారక దాంట్లోని కారక్కి విభక్తియాలోని దొరుకుతాయి అన్నమాట. మీరు ఎప్పుడు ఇందుకు ముందు చదివే ఉంటారు కదా కారక్కి విభక్తియా. కారక్కి విభక్తియాలో ఇవన్నీ ఉంటాయి. यही सब सोचते हुए वह आगे बड़ा चला जा रहा था. ఇవన్నీ ఆలోచిస్తుండగా అబ్బాయి ఏం చేస్తున్నారు, ఇంకా ముందుకలా వెళ్తూ ఉన్నారు. ఈలోగా రాస్తే మే మాలా జప్తే హువే ఏక్ సాధు మహారాజ్ ఉసే మిలా. ఈ అబ్బాయిని రాస్తే మే ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఒక సాధువు కనబడ్డారు. అతను కనబడిన తర్వాత ఉసే మిలా. ఉస్నే సోచా క్యూ నా యా సిక్కా సాధు కో హీ దే దూ. అబ్బాయి అప్పుడు ఏం ఆలోచించాడంటే సాధువు కనబడ్డారు కదా, ఈ బంగారు నాణ్యం ఈ సాధుకే ఇచ్చేద్దాం కదా అనేసి ఆలోచించాడు. तो राजेश ने जब वह सिक्का साधु को दिया तो सोने के सिक्कों को देखकर साधु ने आश्चर्य से कहा. రాజేష్ ఏం చేశాడు, ఆ కాయిన్ని ఆ సాధుకి ఇచ్చారు. ఇస్తే అతను బాగా కాయిన్ని చూసి రెండు పక్కల చూసి ఏ ఆశ్చర్య హో గయా, అతను చాలా ఆశ్చర్యం పడ్డారు. बाबू इधी कहा बेटा यह सिक्का हमारे जैसे साधुओं के लिए नहीं, ఈ కాయిన్ మాలాంటి వాళ్ళు సాధువుల కోసం కాదు. यह तो हमारे जैसे साधुओं के लिए नहीं, इसे तो किसी गरीब को दे दो ताकि वह अपना पेट भर सकेगा. ఎవరైనా పేదవాళ్ళకి ఇచ్చి వాళ్ళు కడుపు నింపుకుంటారు అని చెప్తారనమాట. అయితే साधु की बात सुनकर राजेश आगे चला तो उसे देखा कि किसी राजा की सेना चली जा रही थी. అయితే సాధు మాటినేక ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఎవరు కనబడ్డారు, ఒక రాజుగారు కనబడ్డారు. ఆ రాజుగారు ఏం చేస్తారు, గుర్రం మీద వారికి వెళ్తున్నారు. కిసి రాజాకు సేనా చలి జా రही थी. సేన అంటే రాజుగారు ఒక సైన్యాన్ని వేసుకొని బయలుదేరి వెళ్ళిపోతారనమాట. इतनी बड़ी सेना को देखकर वह सोचने लगा कि जरूर कोई बात रही होगी. ఇంత పెద్ద సైన్యాన్ని తీసుకొని వెళ్తున్నానంటే ఏదో జరుగుతుంది మన ఊర్లో అనేసి ఈ అబ్బాయి ఆలోచింపులో పడ్డాడనమాట. तो రాజా अपनी सेना लिए जा रहे हैं. అతను వాళ్ళ సైన్యం అందరినీ తీసుకొని వెళ్తున్నారు. उसने एक सैनिक से पूछा, भाई आपके राजा इतनी बड़ी सेना लिए कहाँ जा रहा है. అప్పుడు ఒక సైనికుడిని అడిగాడు అనమాట, మీ రాజుగారు ఇంతమందిని తీసుకొని మీ సైన్యాన్ని వేసుకొని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు అని అడిగాడు. అప్పుడు ఒక అతను ఏమని చెప్పాడంటే, భాయ్ ఇతనీ బడి సేనా లియే కహా జా రహే హై, ఇంత పెద్ద సైన్యం తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు. ఏ హమారే రాజా సూర్సి హై. ఇతను మా రాజుగారు సూర్సి. ఈ రాజుగారి పేరు ఏం పేరు, సూర్సి హై. जो पड़ोसी देश पर आक्रमण कर उसे लूटने जा रहे हैं. అంటే పక్క ఊరిని ఆక్రమణ అంటే ఏం చేశారు, ఆక్రమణ చేయడం అంటే ఏంటి, ఆ రాజ్యం నుంచి మన రాజ్యంలో యుద్ధం చేసి కలుపుకుందాన్ని ఆక్రమణ అంటారు.
అంటే గొడవ పడి ఆ రాజు ఈ రాజు గొడవ పడి అందులో ఎవరైతే ఓడిపోతారో ఆ రాజ్యాన్ని ఇందులో కల్పించుకుంటారు అనమాట. ఆక్రమణ కర్ణి అంటే ఆ ఊరిని దోచుకోడానికి వెళ్తున్నారు అని చెప్తున్నారు. తో ఉస్నే జవాబ్ దియా. అప్పుడు అబ్బాయి ఏమని ఆన్సర్ ఇచ్చాడంటే రాజేష్ రాజాకి పాస్ గయా. అప్పుడు అబ్బాయి ఏం చేశాడు, రాజేష్ అనే అబ్బాయి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజేష్ కే పాస్ గయా, సోనే కా సిక్కా ఉన్కి ఓర్ బడాతే హువే కహా. ఈ బంగారం కాయిన్ అతనికి ఇస్తుండగా ఏం చెప్పాడంటే లీజియే మహారాజ్ ఆపిసే రక్ లీజియే, దీన్ని మీరు జాగ్రత్తగా ఉంచండి అనేసి ఈ బంగారం కాయిన్ని ఎవరిని ఇచ్చేస్తారు, మహారాజుకి ఇచ్చేస్తారు. అప్పుడు అతను ఏమంటాడు చూడండి, బేటా ముజే క్యూ దేనా చాతే హో, బాబు నువ్వు ఈ కాయిన్ నాకెందుకు ఇవ్వాలనుకుంటున్నావు అని అడుగుతాడు. తో రాజా నే ఉసే ఆశ్చర్యకే సాత్ పూచా. అప్పుడు రాజుగారు అబ్బాయిని చాలా ఆశ్చర్యంగా అడిగాడు, ఈ కాయిన్ నాకెందుకు ఇవ్వాలనుకుంటున్నావు. అప్పుడు మహారాజ్ అంటాడు, మహారాజ్ ఏక్ సాధు నే కహా థా కి జో సబ్సే గరీబ్ దిఖే ఉసే వహ సిక్కా దే దేనా. ఒక సాధు గారు నాకు చెప్పారు ఏమంటే ఎవరైతే అందరికంటే పేదవాళ్ళు కనబడతారో వాళ్ళకి కాయిన్ ఇవ్వు అని చెప్తాడు అని అంటారు. అయితే సిక్కా దేనా కరుణా స్వర్ సే బోలా, సిక్కా దే దేనా కరికే రాజేష్ కరుణా స్వర్ సే బోలా. అంటే ఎంతో కరుణ భావంతోనే ఆ కాయిన్ని ఇస్తుండగా ఎవరితో చెప్పారు ఈ మాట, రాజుగారితో చెప్పారు. తబ్ మే రాజా హూ రాజా, నేను రాజుగారిని నువ్వు నాకే చెప్తున్నావా, మే తుజే గరీబ్ లగ్తా హూ, నేను నీకు అంత పేదవాళ్ళ కనబడుతున్నానా అని అడుగుతారు అనమాట. ఎవరు అడుగుతారు, రాజుగారేమో అబ్బాయిని అడుగుతారు. తో రాజా క్రోధ్ మే బోలా. అప్పుడు రాజుగారు చాలా కోపం వచ్చేస్తుంది. క్రోధ్ అంటే కోపం. క్రోధ్ మే బోలా, महाराज यदि आप अमीर होते तो दूसरे दोस्त को लूटने के लिए इतनी बड़ी सेना लेकर क्यों जाते हैं. ఒకేలా आप अमीर होते, మీరు అంత డబ్బు గల వాళ్ళైతే వేరే దేశాన్ని ఇచ్చేయడానికి వాళ్ళ మీద వేరే దేశాన్ని పొందడానికి ఎందుకు వెళ్తారు, ఆక్రమణ చేయడానికి యుద్ధం చేయడానికి ఎందుకు వెళ్తారు. అదే దేని ఏంటంటారంటే దాన్ని లూటినే అంటే వేరే దేశాన్ని పొందడానికి మీరు ఎందుకు వెళ్తారు, వేరే దేశాన్ని సేనా లేకర్ క్యూ జాతే హో. అంటే రాజేష్ కి బాత్ రాజాకి సమజ్ మే ఆ గయి హై. అప్పుడు రాజేష్ అనే అబ్బాయి మాటలు రాజుగారికి అర్థమయ్యాయి. ఏమని అర్థమైంది, ఉన్హే అప్ని గల్తీ కా ఎహసాస్. అప్పుడు రాజుగారికి వాళ్ళు చేసిన తప్పు అతనికి అర్థమైంది. రాజేష్ కి ప్రశంస కర్తే హుए उन्होंने सेना को वापस लौटने का आदेश दिया. అప్పుడు రాజుగారు ఏమన్నారంటే సైనికులు అంతా వెనక్కి పదండి, ఇంకా వెళ్ళిపోదాం ఇంటికి అని అంటారు. వాళ్ళందరినీ ఆదేశిస్తారనమాట. तो उस दिन से राजा ने अपनी संपत्ति जनता की सेवा में खर्च करना आरंभ कर दिया. ఆ రోజు నుంచి రాజుగారు ఏం చేశారు, అతనికి వచ్చే ఆంధ్రీ అంటే అతనికి వచ్చే డబ్బంతా కూడాను పేద ప్రజల్లోని అంతా ఖర్చు చేయడం మొదలెట్టారనమాట. ఎందుకు మొదలెట్టారు, అతనికి ఏం అర్థమైంది అంటే నా దగ్గర ఉన్నది కదా, నేను వేరే దేశాన్ని దోచుకోవడం వల్ల చిన్న అబ్బాయి నాకు క్వశ్చన్ చేశాడు, నా దగ్గరే బోల్డ్ సంపత్తి ఉంది, నేను వేరే దేశాన్ని ఎందుకు దోచుకోవడం ఇంత చిన్న అబ్బాయి నాకు పాయింట్ ఆఫ్ చేసినప్పుడు అయితే నేను ఎంత తప్పు చేస్తున్నాను అని రాజుగారికి అర్థమయ్యి నా ఉన్న రాజ్యాన్ని నేను ఇంకా బాగా మార్చుకుంటాను, వాళ్ళనే మంచిగా ఇంకా డెవలప్ చేసుకుంటాను అని అతనికి ఎంతైతే ఆస్తి ఉన్నదో ఆస్తి అంతా ప్రజల కోసం అలా ఖర్చు పెడుతూ ఉంటాడు. ఈ కథ వల్ల మనకి ఏం తెలిసిందమ్మా, ఏం తెలిసింది ఈ కథ వల్ల? మనం ఇప్పుడు ముందు కాలంలో రాజులు ఏం చేసేవారు, వాళ్ళ దగ్గర ఎంత ఉన్నా సరే పక్క ఊరిని ఎక్కువ దోచుకొని ఆ ఊరిని కూడా కలుపుకుంటే ఎన్ని రాజ్యాలు కానీ కలుపుకుంటే అంత వీరుడు, ఆ రాజుకి అంత వీరుడు అని. వాళ్ళ డబ్బు కోసం కాదు, వాళ్ళంటే ఒక పేరు కోసం ఎక్కువ. ముందు కాలంలోని రాజులు ఏం చేసేవారు, వాళ్ళ పేరు ఇంకా బాగా ప్రజల్లోని వాళ్ళ పేరు బాగా ఇది ఉండాలని డెవలప్మెంట్ చేసుకోవడం కోసం ఇలాగా చేసేవారు అనమాట. అయితే ఈ చిన్న అబ్బాయి ఎప్పుడైతే అలాగ అడిగారో రాజుగారు చేసిన తప్పు రాజుగారు తెలిసి అతని దగ్గర ఉన్నది డబ్బంతా కూడా ప్రజల్లోని వాళ్ళు ఖర్చు చేశారనమాట. అంటే మనం మన దగ్గర ఉందానికంటే అతిగా ఆస్తి వెళ్ళిపోకూడదు అని అర్థం. ఇప్పుడు ఫిక్స్ ఇప్పుడు వరకు నేను ఏం చేశానో లెసన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను.
ఇప్పుడు లెసన్ ఒకసారి చదువుతాను, మీరందరూ రెండు సార్లు చెప్తాను, మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయేమో ఒకసారి పాయింట్ చేసుకోండి, దాని తర్వాత నేను మీనింగ్స్ ఇస్తాను బోర్డు మీద, మీరు రాసుకుంటారు. ఓకేనా? एक लड़का था, उसका नाम राजेश था। वह जंगल में जा रहा था। रास्ते में उसे एक सोने का सिक्का मिला। वह सोचने लगा, यह सिक्का मेरा तो है ही नहीं, इससे क्या करें, इसे क्या करूं लेकर। जाने किस बेचारे का सिक्का यहाँ गिर गया है। अब ना तो हमें इस रख सकता हूँ और ना ही फेंक सकता हूँ, क्या करूँ इसका। क्वेश्चन मार्क దీనికి ఏం చేయాలి అన్నది క్వశ్చన్ మార్క్ ఇచ్చారు కదా. यही सब सोचते हुए वह आगे बढ़ा चला जा रहा था। रास्ते में माला जपते हुए एक साधु महाराज उसे मिले। उसने सोचा, क्यों ना यह सिक्का साधु को ही दे दूं। राजेश ने जब वह सिक्का साधु को दिया तो सोने के सिक्के को देखने साधु ने आश्चर्य से कहा, बेटा, यह सिक्का हमारे जैसे साधुओं के लिए नहीं है, इसे तो किसी गरीब को दे दिया जाए ताकि वह अपना पेट भर सके। साधु की बात मानकर राजेश आगे चला तो उसने देखा कि किसी राजा की सेना चली जा रही है। इतनी बड़ी सेना को देखकर वह सोचने लगा कि जरूर कोई बात रही होगी जो राजा अपनी सेना लिए जा रहे हैं। उसने एक सैनिक से पूछा, भाई, आपके राजा इतनी बड़ी सेना लिए कहाँ जा रहे हैं। यह हमारे राजा सूर सिंह हैं, जो पड़ोसी देश पर आक्रमण कर उसे लूटने जा रहे हैं। उसने जवाब दिया। राजेश राजा के पास गया और सोने का सिक्का उनकी ओर बढ़ाते हुए कहा, लीजिए महाराज, आप इसे रख लीजिए। बेटा, मुझे क्यों देना चाहते हो? राजा ने आश्चर्य के साथ पूछा। महाराज, एक साधु ने कहा था कि जो सबसे गरीब दिखे उसे यह सिक्का दे देना। राजेश करुणा स्वर से बोला, मैं महाराज हूँ। राजा, मैं तुझे गरीब लगता हूँ? राजा क्रोध में बोला, महाराज, यदि आप अमीर होते तो दूसरे देश को लूटने के लिए इतनी बड़ी सेना लेकर क्यों जाते। राजेश की बात राजा की समझ में आ गई। उन्हें अपनी गलती का एहसास हुआ। राजेश की प्रशंसा करते हुए उन्होंने सेना को वापस लौटने का आदेश दिया। यह उस दिन से राजा को अपनी संपत्ति जनता की सेवा में खर्च करना आरंभ कर दिया। లెసన్ విన్నారమ్మా అందరూను? ఇప్పుడు మీకు ఈ మీనింగ్స్ కొన్ని బోర్డు మీద రాశాను, మీరు రాసుకోండి అమ్మా. మీనింగ్స్ చూడండి, రాజా బదల్ గయా లెసన్ ఉంది మీనింగ్స్, శబ్దార్థ్ అంటే మీనింగ్స్. ఇందులో బదల్ జానా టు చేంజ్ రాసుకున్నారమ్మా. బదల్ జానా టు చేంజ్, జంగల్ ఫారెస్ట్, सोना गोल्ड, सिक्का कॉइन, फेंकना टू थ्रो, गरीब पूर, सैनिक सोल्जर शोल्डर. మళ్ళీ మీనింగ్స్ ఇంకా మనం రాజా బదలియాలోని కొన్ని డౌట్స్ హార్డ్ వర్డ్స్ పెట్టుకున్నాం కదా, మీనింగ్స్ చెప్దామని. మీనింగ్స్ చూడండి, ఇక్కడ రాశాను. బదల్ జానా టు చేంజ్, జంగల్ ఫారెస్ట్, सोना गोल्ड, सिक्का कॉइन, फेंकना टू थ्रो, गरीब पूर, सैनिक सोल्जर, पड़ोसी नाइबर, गलती मिस्टेक,
వాపస్ రిటర్న్, అమీర్. రాసుకున్నారమ్మా ఒకసారి? అందరూ మళ్ళీ రాసుకోండి. బదల్ జానా టు చేంజ్, జంగల్ ఫారెస్ట్, సోనా గోల్డ్, సిక్కా కాయిన్. फेंकना टू थ्रो, गरीब पूर, सैनिक सोल्जर, पड़ोसी नैबर, गलती मिस्टेक, वापस रिटर्न. ఏమైనా రాసుకున్నారా? ఇప్పుడు మీనింగ్స్ అయిపోయి కదా, మనం విలోమ శబ్ద కోసం కొంచెం గ్రామర్ పార్ట్ అలా టచ్ చేద్దామే. విలోమ శబ్ద కోసం చెప్పుకుందాం. విలోమ శబ్ద అంటే ఏంటి? ఆపోజిట్ వర్డ్స్. ఆపోజిట్ వర్డ్స్ చూడండి, బోర్డు మీద రాశాను ఒకసారి. सभी अपने पुस्तिका में लिखिए, नोटबुक में नोट कीजिए सभी. अमीर, गरीब, दिन, रात, देना, लेना, सवाल, जवाब, अच्छा, बुरा, बड़ा, छोटा, पास, दूर. सभी नोट किए बच्चों? ठीक है, अभी फिर मैं बता रही हूँ, एक बार फिर से देख लो तुम लोग. सभी अपनी पुस्तिका में लिखे कि नहीं? अमीर अपोजिट गरीब, दिन अपोजिट रात, देना अपोजिट लेना, सवाल अपोजिट जवाब, अच्छा बुरा, बड़ा छोटा, पास दूर. लिख लिए सभी अपनी किताब में, नोट में नोट कर लिए, नोटबुक में. ठीक है, अभी हम एक वचन और बहुवचन. एक वचन बहुवचन అర్థం ఏంటి? సింగులర్ ప్లూరల్. అంటే ఏదైనా ఒకటి ఉంటే దాన్ని మనం డబల్గా చెప్పేదాన్ని బహువచనం అంటాం. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏముంది? లడకా లడికే, సిక్కా సిక్కే, బేఠా బేఠే, మాలా మాలాయే. దాని తర్వాత లింగ్. లింగ్ అంటే ఏంటి? స్త్రీలింగు పుల్లింగు. ఏది స్త్రీలింగ్లో ఉంటే దానికి మనం పుల్లింగ్లో మార్చాలి. స్త్రీలింగ్ అంటే ఏంటి, పుల్లింగ్ అంటే చూద్దాం. లడకా లడకా దేంట్లో ఉంది? ఎందులో ఉంది? పుల్లింగ్లో ఉందా స్త్రీలింగ్లో ఉందా? పుల్లింగ్లో కదా ఉంది. అందుకే మనకి స్త్రీలింగ్లో మార్చాలంటే మనం ఏమని రాస్తాం? లడికి. రాజా రాజా అనే పదం దేంట్లో ఉంది? పుల్లింగ్లో ఉంది. ఇప్పుడు దీనికి స్త్రీలింగ్లో రాయాలంటే ఏమని రాయాలి? రాణి, ఆద్మీ, औरत, बेटा बेटी, चाचा चाची. అయిపోయిందా? రాస్తారు అందరూ? నోట్ చేసుకున్నారా? ఒకసారి బోర్డు చూసుకొని అన్ని నోట్ చేసేసుకోండి. ఎవరైనా రాయలేదేమో ఒకసారి చూసుకొని రాసుకోండి అమ్మ అందరూను. सभी देख लिए इसमें. अभी हम सुनो बोलो में क्वेश्चन आंसर्स बताऊंगी. हाँ, अभी देखिए, सुनो बोलो क्वेश्चन చూడండి అమ్మా ఏముందో. మన सुनो बोलो क्वेश्चंस की आंसर्स రాశాను చూడండి. पाठ में दिए गए चित्रों के बारे में बातचीत करो. అంటే పాటలోని ఈ లెసన్లో అయితే ఏమైతే ఇచ్చారో ఇప్పుడు అవి जो चित्र दिया गया है इसमें बातचीत करो. మన ఇందులో ఏమి ఇచ్చారు ఒకసారి? एक लड़का जंगल में जा रहा था. అబ్బాయికి దారిలో ఎవరు కనబడ్డారు? సాధువు కనబడ్డారు. जा रहा था. అబ్బాయికి ఏం దొరికింది? కాయిన్, బంగారం నాణ్యం దొరికింది. ఈ నాణ్యాన్ని ఏం చేశారు? సాధువుకి ఇస్తే సాధువు గారు తీసుకోకుండా ఎవరైనా పేదవాళ్ళకి ఇచ్చేయమన్నారు. అయితే ఇందులో పేదవాళ్ళు ఎవరు అని ఎత్తుక్కొని ఇంకా ముందుకు నడుచుకొని వెళ్తుంటే ఎవరు కనబడ్డారు అబ్బాయికి? రాజేష్కి రాజుగారు సైనికుడిని వెనకట్లో వేసుకొని వెళ్తుండగా కనబడ్డారు. అయితే ఇతను అప్పుడు ఏం చేశాడు? అందుకంటే పేదవారు ఇంకెవరు కనబడ్డాడు అబ్బాయికి? రాజుగారు అనిపించి రాజుగారిని ఇచ్చారు. దానివల్ల రాజుగారు ఏం నేర్చుకున్నారు? మరి లెసన్ అంతా విన్నాం కదా,
చూసుకున్నారు కదా అందరూను అన్ని మీనింగ్స్, హార్డ్ వర్డ్స్, ఇంకా విలోమ శబ్దం అని చెప్పాను కదా. ఇప్పుడు మనం క్వశ్చన్ ఆన్సర్స్ చూసుకుందాం. तो फर्स्ट लेसन की ఇప్పుడు ఆన్సర్స్ చూసాను కదా. సెకండ్ లెసన్ నుంచి सेकंड क्वेश्चन నుంచి చూడండి. ఏముంది సెకండ్ క్వశ్చన్, इस पाठ का कोई दूसरा नाम क्या हो सकता है. అంటే ఈ లెసన్ ది ఇంకా వేరే ఈ లెసన్ పేరు కాకుండా రాజా బదలిగాయి కదా మనది ఇప్పుడు లెసన్, అది కాకుండా ఇంకొక పేరు ఏదైనా ఎద్దాం అనుకుంటే ఏం పెట్టాలనుకుంటున్నాం. इस पाठ का कोई दूसरा नाम क्या हो सकता है. ఈ రాజా బదలిగా కాకుండా వేరే పేరు చెప్పాలనుకుంటే మీరు ఏం పెట్టాలనుకుంటున్నారు. ఇప్పుడు మనం బోర్డు మీద ఆన్సర్స్ రాసాం చూడండి. ఈ స్పాట్ కా दूसरा नाम అంటే ఈ లెసన్ లోది రెండో పేరు ఏమనుకుంటున్నాం అంటే शीर्षक ईमानदारी लड़कों रख सकते हैं. అంటే ఈ లెసన్ పేరు ఏం పేరు పెట్టాలనుకుంటున్నాము, ईमानदारी. ईमानदारी అంటే నిజాయితీ. लड़का रख सकता है क्योंकि राजेश की ईमानदारी उस राजा को बदला दिया. ఎందుకంటే రాజేష్ ఒక ఇమాందారీ ఆ రాజుగారిని మార్చేసింది కాబట్టి. ఇమాందారీ అంటే ఏంటి, నిజాయితీ. రాజేష్ ఒక నిజాయితీ అబ్బాయికి రాజుగారికి మార్చేసింది కాబట్టి ఈ లెసన్ ఇంకో పేరు పెట్టాలనుకుంటే మనం నిజాయితీ అంటే ईमानदारी అని పెట్టుకోవచ్చు. अभी देखो यहाँ इसमें लिखा है, सभी नोट करो अपनी बुक में. नोट कर लिए बच्चों. अब तीसरा क्वेश्चन देखो. राजेश को जंगल में क्या क्या दिखाई दिया होगा. राजेश की अडविलोनी इंका ఏమేం కనబడ్డాయి. तीसरा क्वेश्चन का आंसर यहाँ है, देखो बच्चों. जब राजेश जंगल में जा रहा था, ఎప్పుడైతే రాజేష్ అడవిలోకి అయితే వెళ్తున్నాడో तब उसे हिरन बंदर. हिरन అంటే ఏంటి, हिरन అంటే మనకు తెలిసింది కదా జింక, बंदर అంటే కోతి. जैसे जानवर अनेक पेड़ और नाले दिखाई दिए. అంటే జింక ఇంకా బందర్ అంటే మనకి ఇంకా ఎన్నో రకాల జంతువులు, దాంతోపాటు ఎన్నో రకాల చెట్లు ఇంకా కాలువలు ఇవన్నీ కూడా మనకి అడవిలోకి వెళ్తుంటే కనబడ్డాయి. ఓకే, నోట్ చేసుకున్నారా. మళ్ళీ ఇంకోసారి చదువుతుంది, మళ్ళీ నోట్ చేసుకున్నాం. और ఎవరికైనా డౌట్ ఉంటే, जब राजेश जंगल में जा रहा था तब उस हिरन बंदर जैसे जानवर अनेक पेड़ नाले दिखाई दिए हैं. अभी फोर्थ क्वेश्चन देखो बच्चों. फोर्थ क्वेश्चन మీరు రాసుకుంటున్నారు కదా. ఇప్పుడు फोर्थ क्वेश्चन के आंसर, साधु ने सिक्का गरीब को देने के लिए क्यों कहा. సాధు గారు ఈ కాయిన్ పేదవాళ్ళకి ఇచ్చిమని ఎందుకు చెప్పారు. దాని ఆన్సర్ చూడండి, బోర్డు మీద రాశాను. సాధు सब कुछ त्याग कर సాధు बनते हैं. సాధులు అంటే వాళ్ళు మొత్తం ఇల్లుని అన్నిటినీ కూడాను వదిలేస్తారు కదా, త్యాగించేసి. కానీ వాళ్ళు సాధులు అంటే ఎలా అంటే వాళ్ళు ఇప్పుడు మనకి చూడండి ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకొని చిన్న కర్రలాంటి పట్టుకొని ఉంటారు కదా, ఆ సాధువుల్ని ఏమంటారంటే వాళ్ళు కాశీలకు వెళ్ళి వాళ్ళు ప్రపంచం అంటే మన ఇల్లుకి గట్ట అన్నిటికీ దూరంలో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, భిక్షాం దేహి వాహే అంటారు కదా, అలాంటి సాధువులు అన్నిటికీ త్యాగిస్తారనమాట. వాళ్ళు మనలాగా బంగారం డబ్బు నాణ్యత సామాన్లు దీనికోసం ఆలోచించరు. వాళ్ళు రోజుల్లో లేచి ఏదో టైంలో ఎక్కడికి వెళ్తే ఎవరైనా భిక్షం వేస్తే అదే తెచ్చుకొని తింటారు, అంతే తప్పించి వాళ్ళు మనలాగా అన్ని సౌకర్యాల కోసం వాళ్ళు అవన్నీ త్యాగిస్తారు. వాళ్ళే సాధువులు అంటాం. అయితే ఆ సాధు ఏమని చెప్తున్నాడు ఇక్కడ, సాధు సబ్ కుచ్ త్యాగ్ కర్ సాధు బంతే హై. వాళ్ళు మన ఏం పేరు మన అన్ని ఐశ్వర్యాలకి అన్నిటికీ కూడా త్యాగించడం అంటే వాళ్ళు ఇప్పుడు మనకి ఇంట్లో ఉన్నాం అనుకో, చూడడానికి టీవీ కావాలి, పడుకోవడానికి మంచం కావాలి, వాళ్ళకి అలా కాదు. ఎక్కడ ఉంటే అడవుల్లో ఉంటారు, ఏదో టైంకి వెళ్ళి భిక్ష పట్టుకొని వచ్చేసి ఏ దొరికితే ఆ టైంకి తినేసి అడవిలో పడుకుంటారు. తో ఉన్హే పైసే కి జరూరత్ నహీ. అలాగే వాళ్ళకి డబ్బులు అవసరం లేదు, ఎవరు డబ్బులు ఇచ్చినా వాళ్ళకి డబ్బులతో పనే లేదు కాబట్టి వాళ్ళు డబ్బులు తీసుకోరు. ఇసీలియే ఐసా కహా హోగా, అందుకే మా సాధు గారు ఇలా చెప్పారు అనేసి చెప్తున్నారు. हो गया. फोर्थ क्वेश्चन सभी आंसर लिख लिए बच्चों.
अभी 5th क्वेश्चन नोट करो सभी। अगर हमें किसी की कोई चीज मिलती है तो हम क्या करेंगे? ఒకేళ మనకి ఎవరివైనా సామాన్లు దొరికితే మనం అప్పుడు ఏం చేస్తాము? ఆన్సర్ చూడండి ఇక్కడ రాశాను। अगर मुझे किसी का कोई चीज मिले तो నాకు ఒకేళ ఎవరిదైనా ఏదైనా సామానం దొరికితే, किसी का चीज అంటే कोई चीज అంటే ఏదైనా సామానం కానీ దొరికితే, मिले तो मैं उसे अपने माता पिता या गुरु को दे दूंगा। నాకు నా సామానం కాలేంది పరాయది ఏవైనా సామాన్లు దొరికితే అంటే బయట వాళ్ళది ఎవరిదైనా ఏదైనా సామానం దొరికితే నేను మా తల్లి తండ్రికి కానీ లేకపోతే మా గురువులకు కానీ అది ఇచ్చేస్తాను। అలాంటి పనులు ఎవరు చేస్తారు? ఎవరైతే నిజాయితీగా ఉంటారో। అసలు పిల్లల్లో ఫస్ట్ అప్ ఏముండాలమ్మా? నిజాయితీ ఉండాలి। నిజాయితీ అంటే ఏంటి? మన వస్తువే మనం తీసుకోవాలి, పక్క వాళ్ళ వస్తువుల మీద మనం ఆశపడకూడదు। అలాగా ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి మనకి అదే అలవాటు చేసుకుంటే మనం రాబోయే రోజుల్లో డెవలప్మెంట్ అవుతాం। అంతేగాని ఇప్పుడు ఎవరు చూడట్లేదు, పక్క వాళ్ళ పెన్ నేను తీసేసుకొని ఇది నా పెన్నే అంటాము అంటే అది మన డెవలప్మెంట్ జరగదు। మన డెవలప్మెంట్ జరగాలంటే చిన్నప్పటి నుంచి నిజాయితీ అంటూ ఉండాలి। ఆ నిజాయితీగా ఉంటేనే, మన నిజాయితీగా పనులు చేస్తేనే మన ఎంతో అందలేని స్థాయికి రాబోయే రోజుల్లోనే మీరు పెరుగుతున్న కొద్దు అలాగ వెళ్తారు। అంతేగాని నిజాయితీగా లేకపోతే వాళ్ళ మధ్యలోనే అయిపోతారు। పడవలో చూడండి ఏముందో। सभी बच्चों ध्यान से पढ़ो। पढ़ो में क्या है? भाई आपके राजा इतनी बड़ी सेना लिए कहाँ जा रहे हैं? ఇంత పెద్ద సైనికుల్ని తీసుకొని మీ రాజుగారు ఎక్కడికి వెళ్తున్నారు? यह वाक्य क्या अनुच्छेद में है उसे पढ़ो और बताओ कि राजेश का वाक्य किस उद्देश्य से है। ఇందులోని ఇక్కడ ఒక 5 ఇచ్చారు జంబ్లింగ్ కింద। అంటే జంబ్లింగ్ కింద అంటే ఆర్డర్లో లేదు, మనం ఆ లైన్ని ఫస్ట్ ఏంటి వస్తుంది, సెకండ్ ఏంటి వస్తుంది, మనం ఆర్డర్లో పెట్టాలి। तो अभी हमें ऑर्डर में रखेंगे। देखो बच्चों, लीजिए महाराज आप इसे रख लीजिए। ये कौन सा लाइन में आएगा बच्चों? ये तीसरा लाइन में आएगा। मैं राजा हूँ राजा, मैं उसे गरीब लगता हूँ। ये नंबर कौन सा है? 5वां नंबर है। ये 5వ नंबर పెట్టుకోండి। बेटा मुझे क्यों देना चाहते हो? ఇది 4వ नंबर పెట్టుకోండి। भाई आपके राजा इतनी बड़ी सेना लिए कहाँ जा रहे हैं? ఇది 2వ नंबर పెట్టుకోండి। इसे तो किसी गरीब को दे दो ताकि वह अपना पेट भर सकता है। ఇది 1st नंबर పెట్టుకోండి। పెట్టేసుకున్నారా? అయిపోయిందా? अभी पाठ में सोने के सिक्के के बारे में कहा गया है, उस सिक्के का चित्र बनाओ और 2 वाक्य लिखो। ఇందులోని బంగారం కాయిన్ కోసం 2 లైన్లు రాసి దానికి ఒక బొమ్మ వేయమన్నారు। అయిపోయిందా? దాని తర్వాత ఈలోనే ఏముంది చూడండి అమ్మా, नीचे लिखे गए प्रश्नों को उत्तर लिखो। కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, దానికి ఆన్సర్స్ మనం చెప్పుకుందాం। రాజేష్ కహా సే జా రహా థా? రాజేష్ ఎక్కడి నుంచి వెళ్తుండాలా? మనం అందరూ ఇప్పుడు లెసన్లో చెప్పుకున్నాం కదా, రాజేష్ ఎక్కడి నుంచి వెళ్తుండాలా? జంగల్ సే జా రహా థా। రాజేష్ జంగల్ సే జా రహా థా। నోట్ చేసుకున్నారా ఆన్సర్? ఫస్ట్ క్వశ్చన్కి ఏమో నీచే దియే గए ప్రశ్న ఉందండి। ఫస్ట్ క్వశ్చన్లో ఆన్సర్ ఏంటి? राजेश कहाँ से जा रहा था? राजेश जंगल से जा रहा था। ओके, नोट చేసారా? సెకండ్ క్వశ్చన్ చూడండి। రాజేష్ ने सोने के सिक्के को क्या किया? రాజేష్ అనే అబ్బాయి ఆ బంగారం కాయిన్ ని ఏం చేశాడు? రాజేష్ ने सोने के सिक्के को एक गरीब को एक राजा को दे दिया। अब బంగారం కాయిన్ ఏం చేశారు? ఫస్ట్ पहला साधु को दिया, फिर दूसरा సాధు నెహి లియా, సాధు కిసి గరీబ్ కో దే దే అంటే సాధు గారు ఏదైనా పేదవాళ్ళకి ఇచ్చి అంటే అప్పుడు ఏం చేసాము? అప్పుడు ఏం చేశాడు సాధు? రాజేష్ ఏం చేశాడు? ఎవరికి ఇచ్చారు కాయిన్? బంగారం కాయిన్ రాజుగారికి వెళ్ళి ఇచ్చారు। రాజా కా నామ్ క్యా థా వ కైసా థా? రాజుగారి పేరు ఏంటి? సూర్సింహ్। కైసా థా? రాజుగారి స్వభావం ఎలా ఉండేది? ఆక్రమణ కర్నా, ఏక్ దేశ్ సే దూసరే దేశ్ పర్ ఆక్రమణ కర్నా అంటే స్వార్థి భావ థా। చాలా స్వార్థపరుడు రాజు, కానీ ఆ రాజుని ఎవరు ఈ అబ్బాయి తెలివితేటలతోని రాజుగారిని మార్చారు। అప్పుడు లిఖోలో క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు టైం సరిపోదు కాబట్టి మనం లిఖో వదిలేద్దాము। చూడండి, శబ్ద బండారు 2 అందులోనూ శబ్ద బండారు తీసారా? శబ్ద బండారులో ఏముందో చూడండి।
उदाहरण देखो और समझो, इसी तरह कुछ शब्द लिखो। इसमें क्या दिया हुआ है, ఇందులోని కొన్ని పాయింట్స్ ఇచ్చారు, ఆ పాయింట్స్తోని మనం దాన్ని ఇంకా ఒకటి ఇచ్చాడు ఎగ్జాంపుల్, దాన్ని 3 ఎగ్జాంపుల్గా మనం రాయాలి. చూడండి ఉదాహరణ, కమ్ మన్ను నల్లు జంగ్ లగన్ అంటే కమ్ అనే పదాన్ని లాస్ట్లో ఏమొచ్చింది మా, ఆ మా అనే పదంతో ఇంకో పదం తయారు చేయాలి. మా అనే పదంలోని ఇక్కడ ఏమి ఇచ్చారు, మన్ ఇచ్చారు. మళ్ళీ నా కథ వచ్చింది మన్, నా కథ వచ్చింది నా అనే పదంతో ఇంకో పదం చేయాలి. అప్పుడు వీళ్ళు ఏం రాశారు, నల్లని రాశారు. మళ్ళీ లా అనే పదంతో ఇంకో పదం తయారు చేయాలి, ఇంకో శబ్ద లిఖనా హై. తో అవి ఏం ఇంకోటి రాశారు లగన్. అవి ఐసా హీ జంగల్ అని ఇచ్చారు. చూడండి మనకి జంగల్ అనే పదానికి లాస్ట్ ఏమొచ్చింది, లా. లా అంటే సెకండ్ స్టెప్లో ఏమొస్తుంది, లత. మనం ఏమని రాసుకున్నాం, లత. మళ్ళీ లాస్ట్ తా వచ్చింది కదా, తా అనే పదంతో ఏం రాస్తున్నాం, తాలా. లాస్ట్లో ఏమొచ్చింది, లా. లా అనే పదంతో ఏమొస్తుంది, లాల్. అయిపోయింది ఆ లైన్ అంతాను. ఇప్పుడు సెకండ్ లైన్లో చూడండి ఏమి ఇచ్చాడు, దేశ్. దేశ్ అంటే సంకట్. సా కదా వచ్చింది లాస్ట్లోని, ఆ షా అని శంకర్. టా వచ్చింది కదా లాస్ట్లోని, రా వచ్చింది కదా సక్కర్. సక్కర్ సక్కర్ అంటే రా లాస్ట్లో వచ్చింది కదా, ఆ రా అనే పదాన్ని రచన. రచన అనే పదాన్ని లాస్ట్లో ఏమొచ్చింది, నా, నాలా. रास्ता अंदर नोट చేసారా, अपनी सब नोटबुक में लिख लिया. अभी फिर से देखो, एक में लास्ट లో ఏమొచ్చింది, కా, కాలా. లా, కాలాలో లాస్ట్ ఏమొచ్చింది, లా. లాడి, లాఠీ. లాస్ట్లో ఏమొచ్చింది, డా, डाली. सभी पॉइंट्स नोट कर लिए बच्चों, ఇది అయిపోయింది రాసుకున్నారు కదా. ఇప్పుడు సంకేత్ के आधार पर वाक्य लिखिए. అంటే ఇక ఇక్కడ చూడండి ఇవి ఇచ్చాడు కదా, దీన్ని కానీ ఇక్కడ పాయింట్ అని ఇచ్చాడు. పాయింట్కి మనం మేకప్ ది సెంటెన్స్ చేయాలి, అంటే వాక్య ప్రయోగించాలి. ఒకటే పదం ఇస్తారు, దాన్ని మనం ఒక లైన్గా మనం యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేస్తాం చూడండి, సిక్కా. యహ్ సిక్కా సోనే కా హై. ఇప్పుడు దీన్ని మనం ఏమని రాసుకుంటాం, ఈ కాయిన్ బంగారంది అని మనం దాన్ని వాక్య ప్రయోగించాలి. ఉస్కా బాద్ రాజా. రాజా కా నామ్ సూర్ సింగ్ థా. అయిపోయిందా, రాసారా. రాజేష్. రాజేష్ జంగల్ మే జా రహా థా. రాజేష్ అబ్బాయి ఎక్కడికి వెళ్ళి, అడవిలో వెళ్ళాడు. ఉస్కే బాద్ జంగల్. జంగల్ బహుత్ ఘనా హై అంటే అడవి చాలా ఎలాగుంది, బాగా దిట్టమైన అడవి అంటాం కదా అది. సాధు. సాధు రాస్తే మే మిలా. సాధు గారు ఎక్కడ దొరికారు, మన నడిసే దారిలో కనబడ్డారు అంటాం కదా అది. అయిపోయింది రాశారా. उसके बाद नीचे देखो वाले ఈలోని नीचे के शब्दों को पढ़ो और उनके विलोम शब्द लिखे. इंदर మనం విలోమ శబ్దం చెప్పుకున్నాం కదా, ఇందులో ఏమి ఇచ్చారు చూడండి, ఆ విలోమ శబ్దం మనం ఆల్రెడీ రాసేసుకున్నాం కదా. ఆ విలోమ శబ్దంలోని ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, పాస్. పాస్ అంటే దూర్. బడా అంటే చోటా. గరీబ్ ఆపోజిట్ అమీర్. దేశ్ విదేశ్. రాసారా అందరూ, అయిపోయిందా. ఇక్కడ చూడండి, పాస్ అని విలోమ శబ్దతో వాక్య కూడా ప్రయోగించమన్నాడు. వాక్య కూడా ప్రయోగించమన్నాడు. వాక్య ప్రయోగించడం అంటే ఏంటి, ఇప్పుడు దూర్ ఉంది, मैं रोज दूर से पढ़ाई करता हूँ. నేను చాలా దూరంగా వెళ్ళి నా స్టడీ చేస్తాను, వాక్య ప్రయోగం. ఇప్పుడు ఇంకేముంది మనకి, బడా. మేరా బడా బాయి బహుత్ అచ్చా హై. మా అన్నయ్య, మా పెద్దన్నయ్య చాలా మంచివాడు, వాక్య ప్రయోగం. గరీబ్. మేరీ నాని బహుత్ గరీబ్ హై. మా నానమ్మ చాలా పేద ఆవిడి. దేశ్. मैं देश जाता हूँ. నువ్వు ఏదైనా ఊరు వెళ్ళావు అనుకో, దానికి ఏమంటారు, मैं देश जाता हूँ. అయిపోయింది వాక్య ప్రయోగం. విలోమ శబ్దం కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఇందులో ఉన్నది కానీ ఇంకా మనకి నెక్స్ట్ లెసన్లో తగినవన్నీ చెప్పుకుందాము. సృజనాత్మక అభివ్యక్తులు రాజా బదల్ గయా కహానీ కిసి ఘటనా కే సంవాద్ కే రూప్ మే లిఖియే. ఒక ఈ కహానీ ఏం చేయాలి, ఇంకో వేరే ఘటనతో కలిపి దాన్ని ఈ రూపంలో రాయమని చెప్పారు. ప్రశంస. इस पाठ में राजेश की ईमानदारी के बारे में बताया गया है.
ఈ లెసన్లో ఏం చెప్పుకున్నారు? రాజేష్ ఒక ఇమాందారీ అంటే, రాజేష్ ఇమాందారీ అంటే ఏంటి? రాజేష్ ఒక ऐसी ही और एक कहानी कक्षा में सुनाइए. రాజేష్ ఇమాందారీ అంటే ఏంటి? రాజేష్ నిజాయితీ. రాజేష్ ఒక నిజాయితీ కోసం ఈ లెసన్లో చెప్పుకున్నారు. ఇప్పుడు అలాగే ఇంకొక స్టోరీ కూడా మనకి రాయమని చెప్పారు. సరే ఇప్పుడు అయిపోయిందమ్మా, సెలవు తీసుకుందాం. నెక్స్ట్ లెసన్లో మళ్ళీ చెప్పుకుందాం. ఓకే.